ఏం పేరు పెద్దమ్మ నీ పేరు? పొన్నమ్మ. పెద్దన్నమ్మ. ఏ ఊరు మీది? ఈ ఊరేనది. ఇతంది తరుములే. అటుకి ఇచ్చింటే ఈగ వచ్చి 50 ఏళ్ళు అవుతుంది. 50 ఏళ్ళు అవుతుంది. ఏడుంటే సంసారం ఈడే ఉండింది కొట్టము. ఎల్లమ్మ గుడి కాడ ఉంది నా కొడుకు. బస్ స్టాండ్ స్థలంలోనే కొట్టం వేసుకుంటాం. ఇంతకుముందు 50 ఏళ్ళ నుంచి ఎప్పుడు ఆర్టీసీ వాళ్ళు వచ్చి కొలతలు వేయలేదా? ఇది ఒక 100 టూర్లు వేసినారు. 100 టూర్లు వేసినారు. కొలతలు వేసి ఏమని చెప్పినారు వచ్చి? వాళ్ళేం మమ్మల్ని ఏం అడగలేదు. కొలతలు వేసుకుంటాండ్రి, పోతాండ్రి, చేస్తాండ్రి. అంటే 50 ఏళ్ళ నుంచి ఆర్టీసీ స్థలంలో ఉన్నావు కదా, ఖాళీ చేయండి ఇక్కడ ఉండకూడదు మీరు అని చెప్పలేదా? అసలు మాటే ఎప్పుడు ఆ రోడ్డు వేసిరు అప్పుడుంటే వీళ్ళు పాప మమ్మల్ని తీసేయండి అని అంది. అది ఇప్పుడు ఆ రోడ్డు కూడా సీసీ రోడ్డు కూడా ఆర్టీసీ స్థలంలోనే వేసినారని పాములు ఆరోపణలు పెద్దగా వినపడుతున్నాయి. నువ్వు 50 ఏళ్ళ నుంచి ఇక్కడ కాపురం ఉన్నావు కదా, ఆర్టీసీ వాళ్ళు ఇంతకుముందు కొలతలు వేసినప్పుడు చూసినావా నువ్వు? వేసినారు. యాడ్ వరకు ఏమన్నా హద్దు యాడ్ వరకు అని చూపిస్తావా? అవతలకి రాలే, ఇవతలకే వేసిరు. అంటే ఆర్టీసీ స్థలం యాడ్ వరకు ఉందో చూపిస్తావా? ఇటు వరకు వేసిరు మాది అని వాళ్ళకి తెలుసు. కొలతలు ఇంతకుముందు గతంలో కొలతలు వేసినప్పుడు యాడ్ వరకు ఉంది ఆర్టీసీ స్థలం అని చూపించారు. చెప్పేకేమో చెప్పుతాము, రాళ్ళే లేవే. అంటే అప్పుడు యాడ్ వరకు చూపించారు, నీకు గుర్తుందే? గుర్తుంది. చూపిస్తావా ఒకసారి? ఇప్పుడు తెలుసు. ఇంతకుముందు కొలతలు వేసినప్పుడు రోడ్ అది హద్దులు యాడ్ వరకు అని చూపించింది. రోడ్ అవతలకి ఇప్పుడు వేసింది సీసీ రోడ్ అవతలకి. చూపిద్దాం పెద్దమ్మ ఒకసారి యాడ్ చూపిస్తలే. యాడ్ వరకు పెద్దమ్మా యాడ్ వరకు అని చూపించిండ్రా ఇంతకుముందు మీకు? నా పేరు వంకరాజుకేళ్ల వెంకటేశ్, ఐక్యమాదిక సమాజ వ్యవస్థాపక అధ్యక్షుడిని. ఈ పామిడి మండలంలో కానీ అనంతపురం జిల్లాలో కానీ ఒక 25 సంవత్సరాల నుంచి ప్రజా హక్కులు, సామాజిక ఉద్యమాలు, సమానత్వ హక్కుల కోసం పనిచేస్తున్నాం. ప్రజల కోసము, ప్రభుత్వం ప్రజలకి మధ్య వారధిగా. పామిడి సర్వే నంబర్ 426లో A1, A2, A3, 426B అనే సర్వే నంబర్లు ప్రభుత్వ భూమిగా డైక్లార్లోన, అడంగల్లోన, 1Bలోన మొదటి భూమి ఏర్పడినప్పటి నుంచి ఉన్నది. ఇక్కడ 426లో A1లో 17 సెంట్లు బరెల్ గ్రౌండ్కి కేటాయించినారు. 2 ఎకరాలు A2లో ఆర్టీసీకి కేటాయించినారు. A3లో 71 సెంటు ఎల్సేప్లో బీసీసీ రోడ్ నుంచి ఇట్లా వస్తుంది. ఇందులో ఒక అత్యాచార బాధితురాలకి గతంలో ఇక్కడ స్థలం కేటాయించాలంటే పంచాయతీ తీర్మానాలని పంచాయతీ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు పట్టా అని రెవెన్యూ వాళ్ళు, మరి వచ్చేసి ఆర్టీసీ వాళ్ళు మాది ఉందని ఇట్లా ఇబ్బంది పెట్టి ఒక 8-9 సంవత్సరాలు బలమైన పోరాటంతో, సామాజిక న్యాయ పోరాటంతో ఇక్కడ ఏసీబీ అధికారుల ద్వారా మండల సర్వేని రైడ్ జరిగినాక, ట్రాప్ జరిగినాక అత్యాచార బాధితురాలకి పట్టా ఇచ్చారు. మరి A3లో 50 అడుగుల నుంచి అంటే 75 లింకులు బీసీసీ రోడ్ నుంచి సుమారుగా 435 అడుగుల వెడల్పు జంపుతో ఇక్కడ రియల్ ఎస్టేట్ దారులు, భూ కబ్జాదారులు ఆక్రమించినారు. పంచాయతీ అధికారులకి అర్జీలు ఇస్తే పంచాయతీ వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్ మీద చెప్తారు, ఎంఆర్ఓ అధికారులకి అర్జీలు ఇస్తే పంచాయతీ అధికారుల మీద చెప్తారు. మరి ఆర్టీసీలకు కూడా ఈ A3 నుంచి దాటి 428 సర్వే నంబర్ కొంచెం కొన్న ప్రైవేటు వ్యక్తులు, రాజకీయ నాయకులు A3 దాటుకొని మళ్ళీ A2లేకి, ఆర్టీసీలేకి సుమారు 25 అడుగులు వెడల్పుతో ఒక 150 అడుగుల జంపుతో జరిగినా కూడా ఆర్టీసీ అధికారులు కూడా నిమ్మకు నీరెత్తినట్లుంటున్నారు. మరి ఆర్టీసీ అధికారులు ప్లస్ పంచాయతీ అధికారులు, ఇటు రెవెన్యూ అధికారులు బలమైన భూ కబ్జాదారులకి కొమ్ము కాస్తూ, రాజకీయ నాయకులకు కొమ్ము కాస్తూ, నిరుపేదలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు ఒక కమర్షియల్ సముదాయం కానీ పంచాయతీ నుంచి లీజుకి ఇవ్వమని ఇవ్వడం లేదు. నిరుపేదలకు ఇంటి పట్టాలు మంజూరు చేయడం లేదు. ఇక్కడ
గతంలో 30 సంవత్సరాల కిందట ఇక్కడ విలువ తక్కువ, ఇప్పుడు లక్షల్లో సెంటు విలువ ఉండడం వల్ల భూకబ్జాదారులు దీని మీద ప్రత్యేకమైన కన్ను పెట్టి రాజకీయ నాయకుల పేర్లు చెప్పి ఎమ్మెల్యేల పేర్లు చెప్పి దౌర్జన్యంగా ఆక్రమణకు గురి చేస్తున్న ఆర్టీసీ అధికారులకు ఫిర్యాదు చేస్తే ఆర్టీసీ అధికారులు ఫిర్యాదుదారిని ఇంటి దగ్గర ఒక 25 సంవత్సరాల నుంచి బంకు, బండలు, కంకర, ఎర్రరాయి, తెల్లరాయి సుమారు 1,20,000 రూపాయల విలువైన వస్తువులన్నీ దౌర్జన్యంగా ధ్వంసం చేశారు, లాగేశారు, ఎత్తుకుపోయారు. ఆ బాధితుడు లేనప్పుడు ఒక న్యాయము, అగ్రవర్ణాలకి, ఇతర నాయకులకి, రాజకీయ నాయకులకు ఒక న్యాయం జరుగుతుంది. ప్రధానంగా పామిడి ఆర్టీసీ బస్టాండ్ అంటే ప్రధాన కేంద్రంలో ఉంది. ఇది కోట్లలో విలువైన స్థలం కాబట్టి ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు ఆక్రమణదారుల చెర నుంచి వాళ్ళ స్థలం కాపాడుకోవాలా, పంచాయతీ అధికారులు పంచాయతీ స్థలాన్ని హద్దులు వేయాలా. మరి ఈ పోరాటంలో ఐక్యమాదిక సమాజం, వామపక్ష పార్టీలను కలుపుకొని మండలంలో బలమైన ఉద్యమాలు నిర్మిస్తున్నది. అనంతపురం కలెక్టరేట్ ముందర ఆమరణ నిరాహార దీక్ష కూడా చేసింది. మరి ఇప్పటికీ మండల అధికారులు కావచ్చు, పంచాయతీ అధికారులు కావచ్చు, ఆర్టీసీ అధికారులు కావచ్చు ఆ ఆక్రమణదారులకు నోటీసులు ఇవ్వడం లేదు. హద్దులు వాళ్ళు సక్రమంగా వేసినప్పటికీ ఈ ఆక్రమణదారులు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు రాత్రిపూట్ల హద్దులు మార్చి ఇటు వరకు మాది ఉంది, అటు వరకు వాళ్ళది ఉందని ప్రజలను మభ్యపెడుతున్నారు. ఈ మభ్యపెట్టడం వల్ల ఈ ఆర్టీసీ బస్టాండ్ తూర్పు పక్క ఉండే సుమారు ఒక 2,000 మంది నివాస ప్రాంతాలంతా ఆటోలు పోయేకి కానీ లేదంటే ట్రాక్టర్లు పోయేకి కానీ వాళ్ళ జీవన విధానానికి అటువైపు దారులు లేవు కాబట్టి ఆటో పోయేకి ఇదే ప్రధాన దారి అవుతుంది భవిష్యత్తులో పామిడి నివాసులకి. కాబట్టి ఈ దారి కూడా కనుమరుగయ్యి ఆక్రమణదారులకు వెళ్ళే పరిస్థితి ఉన్నందువల్ల ఇప్పటికైనా కానీ జిల్లా అధికారులు కావచ్చు, ఆర్టీసీ అధికారులు కావచ్చు, పామిడిలో ఉన్న ప్రజలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున దీని మీద చర్యలు తీసుకొని ఆక్రమణదారుల చెర నుంచి కాపాడి బీదలకు న్యాయం చేయాలి. లేదంటే ప్రభుత్వం ఉన్న ఆ స్థలాన్ని వాళ్ళ అనుభవంలోకి తెచ్చుకొని హద్దులు వేయాలని డిమాండ్ చేస్తున్నాం.